ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రేమ గల మన ప్రభు మరి ఈ దినం కూడా తన యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకునే దాని కొరకై సహాయం చేయను గాక. మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై మరి ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుతానండి. రైట్. 19వ వచనము ఆ చూసినట్లయితే 20వ వచనంలో ఉంది. సారీ, 20వ వచనంలో ఏముంటుందంటే ఆ మీరు సహించిన ఎడల, అది మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల దేవునికి దేవునికి హితమగును, ఇందుకు మీరు పిలువబడితిరి. కాబట్టి ఇక్కడ మరి పేతురు రాసే విషయం ఏంటంటే క్రీస్తు కొరకు మన శ్రమలు అనుభవించుట అనేటువంటి కార్యం. కాబట్టి క్రీస్తు కొరకు శ్రమలు అంటే శ్రమలు సహించుట, ఎండ్యూరింగ్ ద సఫరింగ్స్, ఎండ్యూరింగ్ ద సఫరింగ్స్, ఎండ్యూరింగ్ ద హార్డ్షిప్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి విశ్వాసక జీవితంలో మనం ఒకప్పుడు మన యొక్క పాప జీవితంలో ఉన్నప్పుడైతే మరి ఎన్నో రకాలుగా మనం ఈ లోకంలో పాపములోను పాప కార్యముల ద్వారాను ద్వేషము, విరోధము, కక్ష, ఇటువంటి వాటిలో ఉన్నాం. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు మనలను మరి మరి పిలిచుంటున్నాడో, మనల్ని ఎప్పుడైతే ఆయన మరి పరిశుద్ధపరిచుంటున్నాడో, ఎప్పుడైతే ఆయన మనలను మనం ఆయన సొంత రక్షకుని అంగీకరించినామో, ఆయన మన హృదయంలో ప్రవేశించి మన యొక్క మరి మరి అంతర్యమంతా కూడా మార్చిన వాడుకుంటాం మన హృదయాన్ని. ఇప్పుడు అటువంటి తిరుగుబాటు కానీ, అటువంటి కక్ష కానీ, అటువంటి వైరాగ్యం కానీ, దూషణ కానీ ఉండకూడదు. కాబట్టి ఆయన పిల్లలమైన మనము ఇక్కడ పేతురు మనకు చెప్పే సలహా ఏంటంటే సహించవలసిన వారంగా ఉంటున్నాం. సహించుట అనేటువంటిది ప్రాముఖ్యమైనది. ఏది? కష్టాన్ని, శ్రమను సహించటం. అది కొరకే మత్తయి సువార్తలో యేసుప్రభువే కూడా చెప్పినాడు. యేసుప్రభు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంతవరకు సహించిన వాడు రక్షింపబడును. కాబట్టి మీరు నా నామం నిమిత్తమై మరి అందరి చేత ద్వేషించబడతారని ఆయనే చెప్పాడు, యేసుప్రభువే. ఆ, అది మనకు మరి ఈ లోకంలో ఉండేవారు మనం ద్వేషిస్తున్నారు, మనం తిరస్కరిస్తున్నారంటే ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే దేవుడు ముందుగా సెలవిచ్చుంటున్నాడు. మనం దానికి సిద్ధపడి ఉండవలసి అనుకుంటున్నాం. జనులు మనం తిరస్కరిస్తారు, మనం దూషిస్తారు, మనం కొడతారు, చంపుతారు కూడా. అదే కదా ఈ దినాల్లో మన యొక్క చుట్టూ జరుగుతుండే పరిస్థితి ఎట్లాగా ఉంటుంది. సువార్త చెప్తే కొడతారు, సువార్త చెప్తే తిడతారు, చర్చిలోకి ప్రవేశించి కొడతారు. మనం కూడా తిరిగి కొట్టగలము. అయితే అట్లా కాదు. ఇప్పుడు యేసు ప్రభువులో ఉంటున్నాం, మనం కొట్టలేము. మనం యేసు ప్రభువులో ఉంటున్నాం కాబట్టి ఆ కొట్టేటువంటి స్వభావం, తిరుగుబాటు చేసే స్వభావం, ద్వేషించే స్వభావం తీసివేసి క్రీస్తు ప్రేమను మనం కలిగిన వారు ఉంటున్నాము. అది గుర్తించలేకుండా ఉంటున్నారు. కాబట్టి క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది? సహించదాని కొరకే కదా. మరి కష్టాన్ని సహించదాన్ని, ఓర్చుకునే దాని కొరకే. అందుకొరకే మరి మార్క్స్ వార్త 13వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఇదే మాట చెప్తున్నారు. మీ నా నామం నిమిత్తము మీరు అందరి చేత ద్వేషించబడుదురు, అంతవరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. అంతవరకు సహించుట అంటే మనం దీర్ఘశాంతం కలిగిన వారు ఉండవలసి ఉంటున్నాం. కొట్టినా కూడా తీసుకోవాలా, దూషించినా తీసుకోవాలా, మరి చంపినా కూడా మనం అంగీకరించబడాల క్రీస్తు కొరకై. అది ప్రాముఖ్యమైనది. ఎంత గొప్ప మరి మాట చూడండి కదా. మరి ఇక్కడ చూసినట్లయితే ఆ శ్రమలను సహించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ శ్రమలు సహించుట ద్వారా మనకి ఏమి కలుగుతుందంటే మనం మంచి పిల్లలముగా మార్చబడతాము అనేటువంటి కార్యాన్ని మరి దేవుని వాక్యం మనం సెలవిస్తున్నాం. చూడండి, ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం చూస్తే, శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారుడుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందనేడలా దుర్బీజులే. కాబట్టి ఎందుకొరకు? నా కుమారుడు ప్రభు చేయ శిక్షను తృణీకరించకమంటాడు, విసుకవద్దంటాడు, సనుక్కోవద్దంటాడు. ఎందుకంటే తాను ప్రేమించేటువంటి, అంటే దేవుడు ప్రేమించేటువంటి పిల్లలకు శిక్ష అనుమతిస్తాడు. ఎందుకు? కరెక్ట్ చేసేదాని కొరకే. కాబట్టి ఈ విషయాన్ని మనము మన జీవితాల్లో మనం మరి వెంబడించాల. ఇది కష్టమే అయినప్పటికీ కూడా దేవుడు మనకు సహాయం చేసేవాడు ఉంటున్నాడు. అందుకొరకే యాకోబు పత్రికలు కూడా, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటారంటే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేయబడిన
జీవ కిరీటం పొందును. కాబట్టి శోధన సహించుట, పరీక్షలు సహించుట, కష్టాలు సహించుట, బాధలు సహించుట క్రీస్తు కొరకు కదా. కాబట్టి మరి అటువంటి వారు ధన్యులు. ఎందుకంటే మనకు ఒక బహుమానం ఉంటుంది, మనకు కిరీటం ఉంటుందంట పరలోకంలో. ఆయన మన కిరీటం ఉంటుంది కదా, జీవ కిరీటాన్ని మనకు అనుగ్రహించిన ఇంకా కొంచెం వివరంగా రాస్తాడు. ఎట్లాగంటే మీకంటే ముందున్న వారి యొక్క ఓర్పును మీరు కలిగి ఉండి అంటాడు కదా. చూసినట్లయితే నా సహోదరుల ప్రభునామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను ఆ, మాదిరిగా పెట్టుకునుడి. కాబట్టి ప్రభునామం బోధించి ప్రవక్తలు ఎవరెవరైతే మరి ముందుగా పోయినారో వారిని జ్ఞాపకం పెట్టుకో అని ఒక ఎగ్జాంపుల్. యోబు యొక్క సహనమును మీరు ఎరిగింటున్నారు కదా. యోబు యొక్క సహనం, యోబు తన జీవితంలో అన్ని కోల్పోయాడు. ఐశ్వర్యవంతుడు, న్యాయవంతుడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క అనుమతి ద్వారానే పరీక్ష కోల్పోయి, శరీర ఆరోగ్యం కోల్పోయి, ఇంకా ఆఖరికి మరి ఒంటరిగా కూర్చోలేదు. అది అటువంటి యొక్క ఓపిక. ఆ ఓపిక పరాకాష్ట యోగు చెప్పాలంటే. అంతటి ఓపిక మనకు లేకపోయి ఉండొచ్చు, కానీ అయితే తన కృప ద్వారా దేవుడు మనల్ని కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి మనము ఓపిక కలిగిన వారం ఉండాలా, సహించిన వారంగా ఉండాలా అంటాడు. అందుకొరకే తిమోతికి రాసేటప్పుడు కూడా 2 తిమోతి 2వ అధ్యాయం 10వ వచనంలో, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే తిమోతికి రాస్తూ, మరి క్రీస్తు యేసులో రక్షణ పొందిన వారు మరి మహిమలో పాలు పొందాలని వారి కొరకు నేను ఓర్చుకుంటున్నాను, వారి కొరకు నేను సహిస్తున్నాను కదా. చూసినట్లయితే ఈ మాట నమ్మదగినది ఏమనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారైతే ఏమవుతుందంట, ఆయనతో కూడా ఏళ్తాడు అనేటి కార్యం. కాబట్టి దేవుడు మరి సహించినట్లే ఆయనతో కూడా మనం ఏలే వరం ఉంటున్నాము, ఆయన యొక్క పాలనలో మనం కూడా ఉండనే ఉంటున్నాము అనే కార్యాన్ని ఇక్కడ చెప్పినప్పుడు ఎంతో మరి గొప్ప ఆశీర్వాదం. అది అదే 4వ అధ్యాయంలో కూడా 4వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటాడు, అయితే నీవు అన్ని విషయముల్లో మితముగా ఉండుము, శ్రమపడుము, స్వార్థ పని చేయము, నీ పరిచయం సంపూర్ణముగా జరిగించము. నేను ఇప్పుడే పనార్పణముగా పోయిచున్నా అంటే తనకి జీవితం కోసం కొన్ని శ్రమలు అనుభవించినాడు, అనేక శ్రమలు అనుభవించినాడు. అందుకొరకే ఆయన మాదిరిగా ఉండి మనకు చెప్తుంటున్నాడు కదా. ఆయన మరి చూసినట్లయితే అనేక బాధలు, శ్రమలు ప్రజల ద్వారా మరి దూషించబడి, కొట్టబడి, మరి చూసినట్లయితే చరసాల్లో వేయబడి అనేక శ్రమలు అనుభవించి కూడా ఆయనకు నమ్మకం ఉన్నాడు. కాబట్టి అటువంటి వారిని మనం ఉదాహరణగా తీసుకోవాలి మన జీవితాల్లో. ప్రేమ సహోదరి అనేక కార్యాలు మన చుట్టూ జరుగుతుంటున్నవి, అయినప్పటికీ కూడా మరి ఆయన కొరకే సహించిన వారమైతే మనకేం దొరుకుతుందంట, జీవ కిరీటం ఉంటున్నది. కాబట్టి మర్చిపోవద్దు. కాబట్టి ఈ జీవ కిరీటము దేవుడు దేన్నైతే వాగ్దానం చేసినాడో ఆయన నమ్మకమైన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు. అటువంటి జీవ కిరీటము మనకు ఒక దినం ఈయనంటున్నాడు. ఎందుకంటే సహించినట్టయితే. కాబట్టి సహించుట, ఓర్చుకునుట అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క మరి కృపను మనకు పొందిన వారమై, ఆయన ప్రేమను పొందిన వారమై లోకంలో అటువంటి మరి ఈ యొక్క శిక్షను మరి చూసినట్లయితే సహిస్తూ మనం ముందుకు వెళ్ళాలి, పరీక్షలు సహిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే ఆయన మన కొరకే ఇచ్చినట్టు గొప్ప బహుమానం మనకి ఇచ్చేవాడుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, ఈ నిరీక్షణ మనకు కలిగిన వారమై ప్రతి కష్టము క్రీస్తు యేసులో సంతోషముగా మనం ఎంచుకొని ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నాం.